పునరుత్థానము దుఃఖమును సంతోషంగా మారుస్తుందండి. ప్రపంచం అంతా కూడా ఆనందం వెనకాల పరిగెడుతున్నారు. ఏదో శాంతి, సక్సెస్ సాధించినప్పుడు ఆనందంతో ఉండాలనేటువంటి ఆశతో మనిషి బ్రతుకుతున్నాడే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేస్తాడు. ఈరోజు పునరుత్థానం ఇచ్చేటువంటి మెసేజ్ ఏం తెలుసా? అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ డెడ్లీ గాడ్ బట్ ఈజ్ ఎలైవ్. ఎందుకని సజీవుడుకున్నాడంటే నీ ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి వాడు, నీకు వేదన నుంచి దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేసేటువంటి దేవుడు. దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేసేటువంటి వాడు. యేసు ప్రభు మరణాన్ని తిరిగి జయించాడు. సశరీరుడికి ఇంకెప్పుడు ఆయన మరణించలా. ప్రభు మన జీవితాల్లో మన దుఃఖాన్ని సమాప్తం చేశారు. ఈ రోజున యేసు ప్రభు వారు ఎందుకు ఆయన మరణాన్ని తిరిగి జయించాడంటే పాపిని నీతిమంతునిగా చేయడానికి. పాపిని నీతిమంతునిగా చేయడానికి. We have a blessed hope in Christ Jesus. Let me tell you one statement. Basic hope of Christianity is an empty tomb. అసలు క్రైస్తవ్యానికి ఉన్నటువంటి మూలం, క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ఒక బేసిక్ హోప్ ఏంటంటే యేసు ప్రభు వారి ఖాళీ సమాధి. యేసు ప్రభు వారికి ఖాళీ సమాధే ఇంతమంది ప్రాంతానికి చేరి ఉండటానికి, ప్రపంచవ్యాప్తంగా జనాభాలో సగానికి సగం యేసు ప్రభు యొక్క ఆరాధకులుగా మారడానికి కారణమైతే యేసు ప్రభు మరణాన్ని తిరిగి జయించడానికి ఖాళీ సమాధి.